అయితే ఇప్పుడు ఎంతోమంది సాయుధుల పోరాట ఫలితమే తెలంగాణ ఆవిర్భావం అనమాట. అంటే సెప్టెంబర్ 17న తెలంగాణలో సాయుధ పోరాట వీరుల దినోత్సవంగా పరిగణించబడింది. అయితే ఈసారి ఆ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించేలా కనిపించడం లేదు. ఇంతకు ఎందుకు, ఏం జరిగింది, ఎందుకు నిర్వహించడం లేదు, ఆ ఎపిసోడ్ అంతా ఏందో చెప్పగలుగుతారా? బహుశా మీ ప్రేక్షకులు అందరికీ దాని గురించి చరిత్ర తెలుసో తెలియదో నాగరాజన్న, ఒకసారి దాని గురించి వివరిస్తాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. తెలంగాణకు మాత్రం స్వతంత్రం వచ్చింది 1948 సెప్టెంబర్ 17. ఆ సంవత్సరంన్నర నిజాం కింద, అంటే మనం ఇంకా బ్రిటిష్ రాజ్యం కింద హైదరాబాదు, ఆ రోజు హైదరాబాద్ రాజ్యం ఇంకా బ్రిటిష్ కింద ఉండే. సంవత్సరంన్నర తర్వాత ఇంటర్నల్ సివిల్ వార్ అంటాం. సాయుధ పోరాటం అంటే లోపలికి వెళ్ళి సివిల్ వార్, సాయుధులందరూ కలిసి, బడు బలీనులందరూ కలిసి, మేము ఇంకా ఈ నిజాం కింద పనిచేయం, ఈ భూస్వాముల వ్యవస్థ కింద మేము పనిచేయం, మేము సైతం భారతదేశంలో కలుస్తామని చెప్పి రివర్స్ ఉద్యమం చేసిన ఘనత మా గడ్డది, తెలంగాణ రాష్ట్రాది. అయితే సెప్టెంబర్ 15లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్ట్, దానికన్నా ముందే నిజాం స్టేట్ సంపూర్ణమైన లోపలికి వెళ్ళి కుప్పకూలింది. ఎందుకంటే భూస్వాములకు వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలతో అందరూ కూడా, రైతులు గ్రామాల్లో అందరూ కలిసి ఈ వ్యవస్థ మాకు వద్దని పోరాటం చేసినందుకు ఇంటర్నల్గా వీక్ అయి నిజాం ఆ రోజు సరెండర్ చేసినాడు. దాని తర్వాత జరిగిన అరాచకాలు మేము ఖండిస్తున్నాం. పోలీస్ యాక్ట్ తర్వాత జరిగిన అయితే ముస్లిం సోదరుల మీద జరిగిన అరాచకాలు ఉన్నాయో ముమ్మాటికి మేము ఖండిస్తున్నాం. కానీ తెలంగాణలో సెప్టెంబర్ 17ని సంపూర్ణంగా మర్చిపోయే ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి విషయం, ముస్లిం మతాల్లో ఉన్న వ్యక్తులకు ఆ రోజు మీకు ఏదో అన్యాయం జరిగిపోయిందని ఒక ప్రచారం చేయడం, తద్వారా ఓట్లు సంపాదించిన ఒక ఆలోచన. నాగరాజన్న, దాని వెనకాల ఆగస్టు 15 కన్నా ముందు కూడా భారతదేశం పాకిస్తాన్ ఇంకా భారత్గా విడిపోయింది. విడిపోయినప్పుడు లక్షలాది మంది హిందువులు, ముస్లింలు చనిపోవడం జరిగింది. అంత మాత్రాన మనం ఆగస్టు 15 జరుపుకోకుండా మానతలేం కదా, 15 ఆగస్టు చేసుకుంటున్నాం కదా. ఆ రోజు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. రెండు దిక్కులు హిందువులు చనిపోయినారు, ముస్లిం సోదరులు కూడా చనిపోవడం జరిగింది. ఆ రెండు సంఘటనలు పెద్ద ఎత్తున మేము ఖండిస్తున్నాం. అట్లా జరిగేది ఉండాల్సింది కాదు. కానీ మనకు స్వతంత్రం వచ్చింది మాటికి సెప్టెంబర్ 17, 1948. ఆగస్ట్ 15, 1947కి తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేదు. ఈ ప్రాంతం స్వతంత్ర భవనాలు మేము వీక్షించింది ఆ రోజు కాదు, ఆగస్ట్ 15 కాదు. మేము మాత్రం మాటికి సెప్టెంబర్ 17 మాకు ఆ రోజు స్వతంత్రం వచ్చింది. మేము కాదు, ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయంలో చెప్పిండ్రు కర్ణాటకలో అఫీషియల్గా చేసుకుంటుంటారని, మహారాష్ట్రలో అఫీషియల్గా చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 17 ఒక జెండా ఎగిరేసి సలాం పెడతాం అంతే అఫీషియల్గా. అంటే మనమేమి పటాకులు కాల్చి దాని గురించి పెద్ద ఏదో పండగ చేసుకోమంటలేము. జెండా ఎగిరేసి, తిరంగా జెండా ఎగిరేసి సలాం కొడతాం. దాన్ని సాయుధ పోరాట దినోత్సవం విలీనంగానో విమోచనంగానో విద్రోహంగా దాన్ని ప్రవహించండి. ఏదో విధంగా సెప్టెంబర్ 17 గుర్తించండి అని మేము అడుగుతున్నాం. మేమే కాదు, తెలంగాణ సమాజం అంతా కూడా అడుగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటారు తెలుసా అండి ఈరోజు? అసలు సెప్టెంబర్ 17 ఏంది? ఒక దేశానికి ఒక ప్రాంతానికి 2 స్వతంత్ర దినోత్సవాలు ఉండడం ఏంది? భారతదేశ తిరంగాని ఎగిరేసి సలౌట్ కొట్టు గంట అడగడానికి చేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వానికి చేతులు రాస్తలేవంటే దాని ఇంకా ఒక ఆలోచన ఉంది నాగరాజన్న. ఆ రోజు తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో, అంటే అప్పుడు అంతా హైదరాబాద్ నిజాం కింద ఉండే కాబట్టి, హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంకి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటమే సాయుధ పోరాట దినోత్సవం, సాయుధ పోరాటం. దాంట్లో ఉన్న భూస్వాములు ఎవరు? ఈరోజు ముఖ్యమంత్రి గారు సంబంధించిన కులస్తులు వాళ్ళే కదా. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా చేసి పోరాటం గెలిచినాం కాబట్టి ఆ దినోత్సవాన్ని గుర్తించడానికి ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు కాబట్టే సెప్టెంబర్ 17ని ముఖ్యమంత్రి గారు గుర్తిస్తలేరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏమైనా కార్యక్రమాలు ఉంటుందండి. పార్టీ ఆఫీస్లో మాకు జెండా కార్యక్రమాలు ఉంటాయి, వివిధ కార్యక్రమాలు ఉంటాయి. మేము దాన్ని గౌరవపదంగానే జరుపుకుంటాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.